అబ్బో ఇక్కడ కేజీ చీరలు కొంటే అర కేజీ చీరలు ఫ్రీ అంట. మంగళ్య షాపింగ్ మాల్, కేజీల్లో సేల్, టన్నుల్లో ఆనందం. బంగాళాఖాతంలో ఏపీ తీర ప్రాంతంపై ఉపరితల ఆవర్తనం ఏర్పడింది. ఈ ప్రభావంతో ఇవాళ ఆ రాష్ట్రంలో వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అంచనా వేసింది. ఉత్తరాంధ్ర జిల్లాలు, ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన వానలు పడతాయంటుంది. ముఖ్యంగా గజపతి నగరం, ఎస్కోట, రాష్ట్రంలోని మిగతా జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం తెలిపింది. ఈ మేరకు అన్నమయ్య, శ్రీ సత్యసాయి, తిరుపతి, చిత్తూరు, అనంతపురం జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. నిన్న సాయంత్రం అనకాపల్లి జిల్లా నర్సీపట్నంలో 9 సెంటీమీటర్లు, జోగినాథునిపాలెంలో 7.7 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. మొత్తానికి ఉపరితల ఆవర్తనంతో రైతులు కాస్త ఆశతో ఉన్నారు. ఇప్పుడు ఏపీలోని బంగాళాఖాతంలో ఏ విధంగా అయితే ఉపరితల ఆవర్తనం ఏర్పడిందో మనం చూస్తున్నాం. దానికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అందించడానికి మా ప్రతినిధి చంద్రశేఖర్ అందుబాటులో ఉన్నారు. చంద్రశేఖర్, ఉపరితల ఆవర్తనం కారణంగా ఏ ఏ ప్రాంతాల్లో అధిక వర్షాలు ఉండే అవకాశం ఉంది? డీటెయిల్స్ ఏంటి? రైట్ రత్న, చూసుకుంటే బంగాళాఖాతంలో ఏపీ తీర ప్రాంతాలపై ఏర్పడినటువంటి ఉపరితల ఆవర్తనం ఏదైతే ఉందో, ఈ ఉపరితల ఆవర్తనం కారణంగా ఉత్తరాంధ్ర జిల్లాలతో పాటు ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాల్లో కూడా వాతావరణం అయితే ప్రస్తుతం వర్షాలు పడేటటువంటి అవకాశం ఉందంటూ వాతావరణ శాఖ అధికారులు స్పష్టం చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. చూసుకుంటే ఉరుములు, మెరుపులతో కూడినటువంటి పిడుగులు పడేటటువంటి అవకాశం ఉంది. కొన్ని ప్రాంతాల్లో మోస్తారు నుంచి భారీ వర్షాలు కురిసేందుకు ఎక్కువగా అవకాశం ఉందంటూ కూడా చెప్తున్నారు. ముఖ్యంగా చూసుకుంటే గజపతి నగరం, ఎస్కోట, భీమిలి పరిసర ప్రాంతాల్లో పిడుగులు పడే అవకాశం ఉందని వాతావరణ అధికారులు హెచ్చరికలు జారీ చేయడంతో పాటు అన్నమయ్య, సత్యసాయి జిల్లా, తిరుపతి, చిత్తూరు, అనంతపురం జిల్లాలకు ఎల్లో అలర్ట్ కూడా జారీ చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా చూసుకుంటే ఇవాళ రాష్ట్రంలో ఎక్కువగా వర్షాలు కురిసేందుకు అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు. ఉత్తరాంధ్రకు సంబంధించినటువంటి ఉమ్మడి విశాఖ తో పాటు ఇటు పార్వతీపురం, మన్యం జిల్లా, అల్లూరు జిల్లా, విజయనగరం, శ్రీకాకుళం ఈ ప్రాంతాల్లో మోస్తారు నుంచి భారీ వర్షాలు కురిసేందుకు ఎక్కువగా అవకాశాలు ఉన్నాయి. అలాగే గోదావరి జిల్లాల్లో అక్కడక్కడ కూడా పిడుగులతో కూడినటువంటి వర్షాలు పడేటటువంటి అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరికలు జారీ చేసినటువంటి పరిస్థితి కనిపించింది. ముఖ్యంగా చూస్తే ఉమ్మడి విశాఖ జిల్లాతో పాటు ఉత్తరాంధ్రకు సంబంధించినటువంటి గజపతి నగరం, ఎస్కోట, భీమునిపట్నం పరిసర ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కూడినటువంటి పిడుగులు పడేటటువంటి అవకాశం కనిపిస్తుంది. అలాగే మిగతా జిల్లాల్లో మోస్తారు వర్షాలు కురిసేందుకు అవకాశం ఉందని వాతావరణ కేంద్రం అయితే స్పష్టం చేసింది. ఈ మేరకు చూసుకుంటూ మాత్రం అన్నమయ్య, శ్రీ సత్యసాయి జిల్లా, తిరుపతి, చిత్తూరు, అనంతపురం జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేయడంతో పాటు గత 2 రోజులుగా కూడా ఆంధ్రప్రదేశ్ లోని పలు జిల్లాల్లో మోస్తారు నుంచి భారీ వర్షాలు కురవడంతో పాటు గంటకి 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలు కూడా వీచినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా ఏపీ తీర ప్రాంతాలపై కొనసాగుతున్నటువంటి ఈ బంగాళాఖాతంతో ఆనుకుని ఉన్నటువంటి ఉపరితల ఆవర్తనం ఏదైతే ఉంది, ఈ ఉపరితల ఆవర్తనం పశ్చిమ మధ్య బంగాళాఖాతం పరిసర ప్రాంతాల్లో ఆవరించి ఉన్నటువంటి నేపథ్యంలో దీని ప్రభావంతో ఉత్తరాంధ్ర జిల్లాలతో పాటు బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలోని భారీగా వర్షాలు కురిసేందుకు ఎక్కువగా అవకాశాలు ఉన్నాయని వాతావరణ శాఖ అధికారులు అయితే స్పష్టం చేస్తున్నారు. నిన్న కూడా అనకాపల్లి జిల్లాకు సంబంధించినటువంటి ప్రాంతాల్లోనే నర్సీపట్నం కావచ్చు, అక్కడ 9 సెంటీమీటర్ల వర్షపాతం నమోదు కాగా జోగునాథునిపాలెం అనేటువంటి ప్రాంతంలో 7.7 సెంటీమీటర్లు వర్షపాతం నమోదైనటువంటి పరిస్థితి కనిపించింది. అయితే గత కొద్ది రోజులుగా కూడా వర్షం కోసం ఎదురు చూస్తున్నటువంటి రైతులకైతే వాతావరణ శాఖ అధికారులు ఒక తీపి కబురు అయితే అందించారని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా చూసుకుంటే ప్రస్తుతం కొనసాగుతున్నటువంటి ఉపరితల ఆవర్తనం ఏదైతే ఉందో, ఈ ఉపరితల ఆవర్తనం కారణంగా కొన్ని ప్రాంతాల్లో మోస్తారు వర్షాలు, కొన్ని ప్రాంతాల్లో భారీ వర్షాలు నమోదవుతున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. దీని ప్రభావంతో రానున్నటువంటి సీజన్ ఏదైతే ఉందో, ఈ సీజన్ కు సంబంధించి ముందస్తుగానే వర్షాలు నమోదు కావడంతో రైతులు ఎప్పుడెప్పుడైనా ఎదురు చూస్తున్నటువంటి ఆ వర్షాలు కూడా త్వరలోనే వచ్చేటటువంటి అవకాశం అయితే కనిపిస్తుంది. ఒకవైపు ఆవర్తనం కొనసాగుతుండగా మరోవైపు కొన్ని ప్రాంతాల్లో వర్షాలు అయితే కురుస్తున్నాయి. ఇప్పటికే ఋతుపవనాలు ఆంధ్రప్రదేశ్ అంతటా కూడా విస్తరించి కొన్ని ప్రాంతాల్లో వర్షాలు కురిసినప్పటికీ గత కొద్ది రోజులుగా మాత్రం వర్షాలు తగ్గుముఖం పట్టినటువంటి పరిస్థితులు ఉన్నాయి. మరలా అవి చాలా జోరుగా పుంజుకున్నట్లుగా తెలుస్తుంది. ఇటు బంగాళాఖాతంలో కొనసాగుతున్నటువంటి ఉపరితల ఆవర్తనంతో పాటు ధోని ప్రభావాలు కూడా ఎప్పటికప్పుడే వస్తుండడంతో ఎక్కువగా ఆంధ్రప్రదేశ్ పైన వర్షాలు కురిసేందుకు అవకాశాలు ఉన్నాయని వాతావరణ అధికారులు చెప్పినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మోస్తారు నుంచి భారీ వర్షాలు కురవడంతో పాటు ఎక్కువగా
అటవీ ప్రాంతాలు, దట్టమైనటువంటి అటవీ ప్రాంతాలు, పచ్చని ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో ఆ ప్రాంతాల్లో భారీగా వర్షాలు కురిసేందుకు అవకాశం కనిపిస్తుంది. అలాగే ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్నటువంటి ఈ భారీ వర్షాలు ఏవైతే ఉన్నాయో ఈ భారీ వర్షాల కారణంగా దిగువ ప్రాంతాల్లో పూర్తిగా ఆ వర్షపు నీరు వచ్చి చేరడంతో పాటు ముఖ్యంగా ఇక్కడ ఉన్నటువంటి రైతులకైతే కాస్త ఊరట కలిగేటటువంటి అవకాశాలు అయితే ఉన్నాయని చెప్పుకోవచ్చు. ఎందుకంటే గతంలో లేనటువంటి మాదిరిగా కూడా ఈ ఏడాది కురుస్తున్నటువంటి వర్షాల ప్రభావంతో ముఖ్యంగా లోతట్టు ప్రాంతాలు ఉండేటటువంటి రైతులు ఏదైతే ఉన్నారో ఈ రైతులకైతే ప్రస్తుతం ఆశాజనకమైనటువంటి వాతావరణం అయితే కొనసాగుతుందని చెప్పుకొని ముఖ్యంగా వర్షంతో పాటు ఎక్కువగా పిడుగులు కూడా పడుతున్నటువంటి అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. మొన్న సోమవారం చూసుకుంటే ఏదైతే అనకాపల్లి జిల్లా ప్రాంతంలో దేవరాపల్లిలో పాటు కారణంగా ఒకరైతే మృత్యువాతకు గురయ్యారు. నిన్న కూడా చూసుకుంటే ఇటు శ్రీకాకుళం జిల్లాతో పాటు విజయనగరం, పార్వతీపురం మన్యం జిల్లా, అల్లూరు సీతారామరాజు, అనకాపల్లి, కాకినాడ జిల్లాకు కూడా ఆరెంజ్ అలర్ట్ కూడా జారీ చేసినటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఆయా జిల్లాల్లో అక్కడక్కడ కూడా ఉరుములు మెరుపులతో కూడినటువంటి పిడుగులు కూడా పడ్డాయి. కొన్ని ప్రాంతాల్లో చూసుకుంటే ముఖ్యంగా గజపతి నగరం, జస్కోట, భీమిలి ఈ పరిసర ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో ఈ పరిసర ప్రాంతాల్లో కూడా పిడుగులు పడడంతో పాటు అక్కడ కూడా జోరుగా వర్షం అయితే కురిసినటువంటి పరిస్థితి కనిపించింది. అన్నమయ్య జిల్లా, తిరుపతి, చిత్తూరు ఈ ప్రాంతాల్లో కూడా మోస్తారు వర్షాలు అయితే నమోదవుతున్నటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా తీర ప్రాంతం వెంబడి గంటకి 30 నుంచి 40 భాగంతో కూడా ఈదురుగాలులతో పాటు దానికి తోడుగా వర్షం ఎక్కువ కురుస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో అత్యవసరమైతే తప్ప ప్రజలు ఇళ్లలోంచి బయటకు వెళ్లరాదంటూ కూడా వాతావరణ శాఖ అధికారులు అయితే సూచిస్తున్నారు. ముఖ్యంగా చూసుకుంటే కొండ ప్రాంతాల్లో ప్రయాణం చేసేటటువంటి ఆ ఘాటు రోడ్లో ప్రయాణం చేసేటటువంటి వాహనదారులు తప్పనిసరిగా జాగ్రత్తలు తీసుకొని వెళ్లాలంటున్నారు. ఎందుకంటే అక్కడ వర్షాలకు తోడు ముఖ్యంగా ఈదురుగాలులు కూడా ఉన్నటువంటి నేపథ్యంలో ఈ ఈదురుగాలుల ప్రభావంతో కొండ చర్యలు ఎప్పటికప్పుడు విరిగిపడడంతో పాటు రహదారులు కూడా స్తంభించిపోతున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. ముఖ్యంగా అల్లూరు జిల్లాకు సంబంధించి కావచ్చు లేదా పార్వతీపురం మన్యం జిల్లాలోన ఉన్నటువంటి ఆ ఘాట్ రోడ్లు, అటవీ ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో ఈ అటవీ ప్రాంతాల్లో నివసించేటటువంటి ప్రజలు తప్పనిసరిగా జాగ్రత్తలు పాటించాలని చెప్తున్నారు. ముఖ్యంగా అక్కడ ఈ భారీ వర్షాల కారణంగా ఎక్కువగా ఉన్నటువంటి చిన్న చిన్న గడ్డలన్నీ కూడా పొంగి ప్రవహించేటటువంటి అవకాశం కనిపిస్తుంది. వర్షాలు కురిసే సమయంలో కానీ గడ్డలు పొంగి ప్రవహించే సమయంలో కానీ ప్రజలు ఎవరు కూడా ఆ చుట్టుపక్కలకు వెళ్లరాదంటూ కూడా సూచనలు అయితే జారీ చేస్తున్నారు. ముఖ్యంగా భారీ వర్షాలు నమోదయ్యేటటువంటి ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో ఆ ప్రాంతాలను ఇప్పటికే విపత్తుల నిర్వహణ సంస్థ రైట్ టైం గవర్నెన్స్ ద్వారా గుర్తించడంతో పాటు ఎక్కువగా పిడుగులు పడుతున్నటువంటి ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో ఈ పిడుగులు పడేటటువంటి ప్రాంతాల్లో ఉండేటటువంటి ప్రజలకు ఎప్పటికప్పుడు వారి యొక్క సెల్ ఫోన్స్ కి అలర్ట్ కు సంబంధించినటువంటి మెసేజ్ ను కూడా జారీ చేస్తున్నారు. ముఖ్యంగా తద్వారా వారిని అప్రమత్తం చేయడంతో పాటు పిడుగుపాటుకి ఎవరు గురి కాకుండా ముందస్తుగానే చర్యలు తీసుకుంటున్నటువంటి పరిస్థితులు కూడా కనిపిస్తున్నాయి. అలాగే ఉపరితల ఆవర్తనం కారణంగా ఈ రోజు, రేపు, ఎల్లుండి 3 రోజుల పాటు కూడా కొన్ని ప్రాంతాల్లో మోస్తారు వర్షాలు, కొన్ని జిల్లాల్లో మాత్రం భారీ వర్షాలు నమోదయ్యేందుకు ఎక్కువగా అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. ముఖ్యంగా చూసుకుంటే ఉత్తరాంధ్రకు సంబంధించినటువంటి జిల్లాల్లోనే ఇటీవల కాలంగా ఎక్కువగా వర్షాలు కురుస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉన్నప్పటికీ ఇటు తూర్పు కోస్తా ప్రాంతంలో కూడా ఎక్కువగా వర్షాలు అయితే నమోదవుతున్నాయి. అయితే కోస్తాంధ్ర, రాయలసీమలోని కొన్ని జిల్లాల్లో మోస్తారు వర్షాలు నమోదవుతుండగా కొన్ని జిల్లాల్లో భారీ వర్షాలు కూడా నమోదవుతున్నటువంటి పరిస్థితులు కూడా కనిపిస్తున్నాయి. ముఖ్యంగా ఎగువ ప్రాంతాల్లో వచ్చేటటువంటి వర్షాల కారణంగా లోతట్టు ప్రాంత ప్రజలు ఎటువంటి ఇబ్బందులు ఎదుర్కోకుండా ఏదైతే విపత్తుల నిర్వహణ సంస్థ మాత్రం ముందస్తుగానే జాగ్రత్తలు అయితే తీసుకుంటుంది. ఎందుకంటే గతంలో జరిగినటువంటి తప్పుదాలు ఏవైతే ఉన్నాయో ఆ తప్పుదాలన్నింటినీ కూడా దృష్టిలో ఉంచుకున్నటువంటి విపత్తు సంస్థ ముందస్తుగానే సమాయత్తమైనటువంటి పరిస్థితి కనిపిస్తుంది. భారీ వర్షాల నేపథ్యంలో ప్రజలకి ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా, ఎక్కడ ప్రాణ నష్టం గానీ ఇతరత్ర నష్టాలు చోటు చేసుకోకుండా ముందస్తుగానే చర్యలు తీసుకుంటున్నారు. అలాగే ఈదురుగాలుల కారణంగా వృక్షాలు విరిగిపడే అవకాశం ఉన్నటువంటి ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో ఆ ప్రాంతాల్లో ఉండేటటువంటి పెద్ద పెద్ద వృక్షాలకు సంబంధించినటువంటి చెట్ల కొమ్మలను కూడా ఇప్పటికే తొలగించినటువంటి పరిస్థితి కనిపించింది. ముఖ్యంగా ఈ ఈదురుగాలులతో పాటు దానికి భారీ వర్షం తోడైతే కొన్ని ప్రాంతాల్లో చెట్టు కొమ్మలు విరిగిపడడం లేదా పెద్ద పెద్ద హోర్డింగ్స్ అన్ని కూడా నేల కూలేటటువంటి అవకాశం కనిపిస్తుంది. కొన్ని జిల్లాల్లో మాత్రం చూసుకుంటే విద్యుత్ స్తంభాలు కూడా ఎక్కడికక్కడ విరిగిపడేటటువంటి అవకాశం ఉన్న నేపథ్యంలో ముందస్తుగానే అక్కడ జాగ్రత్తలు తీసుకోవడంతో పాటు ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ బృందాలను కూడా ఇప్పటికే సిద్ధం చేసినటువంటి పరిస్థితి కనిపించింది. ఏదైనా విపత్తు సంభవిస్తే విపత్తు వచ్చేటటువంటి సమయంలో ముందస్తుగానే దాన్ని ఎదుర్కొనేందుకు ఒక ప్రణాళికను కూడా సిద్ధం చేసినటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఈ నేపథ్యంలో చూసుకుంటే విజయనగరం జిల్లాకు సంబంధించినటువంటి దాదాపు 100 మంది యువకులనైతే విపత్తుల నిర్వహణ వారం రోజుల పాటు శిక్షణ కూడా నిర్వహించి వారిని
శిక్షలో కూడా ఇచ్చినటువంటి పరిస్థితి కనిపించింది. ముఖ్యంగా చూసుకుంటే ఏదైతే విపత్తులు ఏవైనా సంభవించేటటువంటి సమయంలో ఆ పక్కన ఉండేటటువంటి ప్రజలను ఏ విధంగా రక్షించాలి, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలనే దానిపైన కూడా వారికి ఎప్పటికప్పుడు అవగాహన కల్పించడంతో పాటు ముందస్తుగానే వారిని సిద్ధం చేసినటువంటి పరిస్థితి కనిపించింది. అంటే చూసుకుంటే గత 2 రోజులుగా కురుస్తున్నటువంటి వర్షాల కారణంగా కొన్ని జిల్లాల్లో మాత్రం ముఖ్యంగా భారీ వర్షాలు అయితే నమోదవుతున్నాయి. ఇటు కాకినాడ జిల్లాలో చూసుకుంటే నిన్న 6.8 సెంటీమీటర్ల వర్షపాతం నమోదు కాగా పోలవరం ప్రాంతంలో 6 సెంటీమీటర్లు, అనంతపురం జిల్లా ఊరవకొండలో 6 సెంటీమీటర్లు, పార్వతీపురం మన్యం జిల్లాలోని 4.6 సెంటీమీటర్లు, విజయనగరం జిల్లా వేంపాడులో 4 సెంటీమీటర్లు, ఎన్టీఆర్ అలాగే చూసుకుంటే పాలేరు బ్రిడ్జి వద్ద 4.3 సెంటీమీటర్ల వర్షపాతం నమోదు కాగా ఇటు తిరుపతి జిల్లా సూలూరుపేటలోనే 4.3 సెంటీమీటర్ల వర్షపాతం, ఎన్టీఆర్ జిల్లా నందిగాంలో 4.1 సెంటీమీటర్ల వర్షపాతం నమోదయ్యాయి. అలాగే చూసుకుంటే అన్నమయ్యలో కూడా 3.5 సెంటీమీటర్ల వర్షపాతంతో పాటు శ్రీకాకుళం జిల్లా టెక్కల్లో కూడా 3.4 సెంటీమీటర్ల వర్షపాతం, అనకాపల్లిలో మాత్రం చూసుకుంటే 3.3 సెంటీమీటర్ల వర్షపాతం, ఇటు రాయదుర్గంలో 3.1 సెంటీమీటర్ల వర్షపాతం కూడా నమోదైనటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా చూసుకుంటే గడిచిన 24 గంటల్లో కొన్ని ప్రాంతాల్లో మాత్రం మోస్తారు వర్షాలు కురిసినటువంటి పరిస్థితి ఉంది. మరికొన్ని ప్రాంతాల్లో భారీ వర్షాలు కూడా నమోదయ్యి భారీ వర్షాలకు తోడు ఈదురుగాలు కూడా నేపథ్యంలో ఆరు బయట పనులకు వెళ్లేటటువంటి ఆ వర్కర్స్ ఎవరైతే ఉంటారో వర్కర్స్ తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. అలాగే భారీ వర్షాలతో పాటు దానికి తోడు ఈదురుగాలు వచ్చేటటువంటి సమయంలో పక్కనే ఉన్నటువంటి సురక్షిత ప్రాంతాలకు కూడా తరలి వెళ్లాలంటూ కూడా చెప్తున్నారు. ముఖ్యంగా సముద్ర తీర ప్రాంతం వెంబడి నివసించేటటువంటి ప్రజలకు కూడా పలు హెచ్చరికలు కూడా జారీ చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే ఈదురుగాలుల సమయంలో ముఖ్యంగా సముద్రం ఆటుపోట్లు ఉండేటటువంటి అవకాశం కనిపిస్తుంది. సముద్రంలో అలలు కూడా ఉవ్వెత్తున ఎగిసిపడేటటువంటి అవకాశం ఉన్న నేపథ్యంలో సముద్ర తీర ప్రాంతాలకు వెళ్లేటటువంటి ఆ ప్రజలు కావచ్చు లేదా అక్కడికి వచ్చేటటువంటి పర్యాటకులు కావచ్చు వీరంతా కూడా సమన్వయం పాటించాలంటూ కూడా చెప్తున్నారు. ముఖ్యంగా ఇటీవల కాలంలో చూసుకుంటే సముద్ర తీర ప్రాంతం వెంబడి జరుగుతున్నటువంటి కొన్ని ఆ ప్రమాదాల నేపథ్యంలో ముందస్తుగానే హెచ్చరికలు జారీ చేయడంతో పాటు ఎక్కువగా లోతట్టు ప్రాంతాల్లో ఉండేటటువంటి ప్రజల్ని రక్షించేటటువంటి ప్రయత్నాలకు సంబంధించి ముందస్తుగానే తగిన ప్రణాళికలు కూడా సిద్ధం చేశారు. అలాగే భారీ వర్షాలు కురిసేటటువంటి ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో ఆ ప్రాంతాలను గుర్తించి అలాగే అక్కడ ఉన్నటువంటి లోతట్టు ప్రాంతాలను కూడా ముందస్తుగానే గుర్తించడంతో పాటు అక్కడ ఉన్నటువంటి ప్రజలకు హెచ్చరికలు కూడా జారీ చేస్తున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఓవరాల్ గా చూసుకుంటే మరో 3-4 రోజుల పాటు మాత్రం ఆంధ్రప్రదేశ్ లోని పలు జిల్లాల్లో మోస్తరు వర్షాలు, పలు జిల్లాల్లో భారీ వర్షాలు అయితే నమోదయ్యేటువంటి అవకాశం అయితే కనిపిస్తుంది. రత్న. థ్యాంక్ యూ చంద్రశేఖర్.